హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసినటువంటి ఎస్ఎస్సి నుంచి మొదటి నోటిఫికేషన్ ఈ కొత్త ఏడాదికి సంబంధించి అధికారికంగా అయితే రిలీజ్ అయిపోయింది. ఒకేసారి మనకి 2400కి పైగా ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ పెట్టి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలా అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. ప్రభుత్వ ఆఫీసుల్లో అలాగే మంత్రుల కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఎస్ఎస్సి నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా అయితే చూడండి. ముందుగా చూస్తున్న వాళ్ళందరికీ ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. కాసి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఒకేసారి మనకి 2402 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ యొక్క వేకెన్సీస్ అనేవి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి వివిధ రకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, మంత్రుల కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులు, ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ యొక్క జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మనకి కింది స్థాయి ఉద్యోగాల నుంచి పై స్థాయి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల్ని ఒకటే ఎగ్జామ్ అనేది మీకు కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. మనకి లాస్ట్ డేట్ 23rd జూన్ వరకు అయితే అప్లై చేసుకోవాలి. ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది? డెఫినెట్గా నాకు లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మీకు రేపే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. ssc.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. మనకి 24th జూలై నుంచి 4th ఆగస్ట్ వరకు అయితే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి టెంటేటివ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కాంబో కోర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అలాగే ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా ఈ యొక్క కాంబో కోర్స్ అయితే మనము ప్రిపేర్ చేసాము. కేవలం మీరు 1299 రూపీస్ అనేది పే చేస్తే 1 year వ్యాలిడిటీ వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు. టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ చేత మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఈ కోర్స్ అయితే యూజ్ అవుతుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అందులో ఉన్నాయి. యాప్ లింక్ అనేది మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో కంటెంట్ అనేది చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మనకి 3 separate కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అంటే ఇక్కడ మీకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో మీకు సపరేట్గా 3 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారంటే లైక్ 10th వాళ్ళకి సపరేట్గా, ఇంటర్ వాళ్ళకి సపరేట్, డిగ్రీ వాళ్ళకి సపరేట్ అండ్ ఆ విధంగా మనకి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. కాకపోతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఎగ్జామినేషన్ స్టాండర్డ్ మాత్రమే మారుతుంది. ఇక్కడ సిలబస్ అందరికీ ఒకే విధంగా ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ప్రతి సెక్షన్కి సంబంధించి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 50 మార్క్స్, అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ కేటాయించడం అయితే జరుగుతుంది. అలాగే ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.50 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తారు. దాని తర్వాత పోస్ట్లని బట్టి మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. టైపింగ్ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అది మనకి పోస్ట్ని బట్టి అయితే ఉంటుంది, అన్ని పోస్టులకి ఉండదు. దాని తర్వాత ఈ పోస్టులకి సంబంధించి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. మీకు ఇంటర్వ్యూస్ కూడా ఏమీ ఉండవు. ఇక్కడ మనకి ఈ పోస్టులకి సంబంధించి డీటెయిల్ సిలబస్ ఇచ్చారు. మెట్రికులేషన్ లెవెల్ పోస్టులకి సంబంధించి సపరేట్గా, అంటే 10th క్లాస్ లెవెల్ పోస్టులు ఉన్నాయి కదా, అటెండర్ లెవెల్ జాబ్స్కి, అంటే క్యాంటీన్ అటెండర్ అని ఇలా వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి కదా, వాటికి ఏంటి అంటే మెట్రికులేషన్ లెవెల్కి సంబంధించి ఇక్కడ పోస్టులు కాబట్టి వాటికి సంబంధించి సిలబస్ ఏ టాపిక్స్ మీద అడుగుతారు. అక్కడ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, అలాగే ఇంటర్మీడియట్ లెవెల్కి సంబంధించి అలాగే డిగ్రీ వాళ్ళకి సంబంధించి సపరేట్గా డీటెయిల్డ్ సిలబస్ అనేది మనకి ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనము ప్రిపేర్ అయితే కావాలి. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మనము ఏ పోస్టులకి అప్లై చేయాలి, అది మనము ఎలా ఫైండ్ అవుట్ చేయాలి,
సో దీనికి సంబంధించి ఎంత ఏజ్ ఉండాలి, అలాగే ఏ పోస్ట్లకి అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఏ పోస్ట్కి ఎంత సాలరీ ఉంటుంది మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాను. మీకు ఎగ్జాంపుల్గా అయితే చెప్తున్నాను. మన సదరన్ రీజియన్లో కూడా ఏదైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో మనకి మినిస్ట్రీస్, సో వివిధ రకాల మంత్రుల కార్యాలయాల్లో, గవర్నమెంట్ ఆఫీసెస్లలో సో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేయడానికి ఎస్ఎస్సి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఫేజ్ సెలక్షన్ పోస్ట్లకి సంబంధించి అయితే రిలీజ్ చేస్తారు. సెలక్షన్ పోస్ట్ ఇప్పుడు మనకు వచ్చింది ఫేజ్ 13కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే ఏమేమి జాబ్స్ ఉంటాయంటే అటెండర్ జాబ్స్, అలాగే డ్రైవర్ కమ్ మెకానిక్ అని, కుక్, ఈ విధంగా అన్ని రకాల ఉద్యోగాలు, లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని, ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి, అలాగే ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మెట్రికులేషన్ ఉంది, అలాగే గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ హయ్యర్ సెకండరీ. సో దీనికి సంబంధించి కొన్ని పోస్టులకేమో 18 నుంచి 25, కొన్ని పోస్టులకి 18 నుంచి 27, మరికొన్ని పోస్టులకేమో 18 నుంచి 30 ఉంది, కొన్ని పోస్టులకి 18 నుంచి 40 కూడా ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మీరు పోస్టింగ్ కూడా చూడొచ్చు, విశాఖపట్నం అని చెప్పేస్తుంది. సో ఈ విధంగా మనకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనకి దానికి సంబంధించి అక్కడ ఐడి నెంబర్ ఉంది కదా, పోస్ట్ కోడ్ అంటాము. ఆ యొక్క పోస్ట్ కోడ్ అనేది ఎంటర్ చేసేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో మనకి చాలా జాబ్స్ ఉన్నాయి. మీకు నచ్చినటువంటి జాబ్స్కి సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. ఎగ్జామినేషన్స్ కూడా మన సొంత రాష్ట్రంలోనే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఎలాంటి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి, టెక్నికల్ అటెండర్, అలాగే టెక్స్టైల్ డిజైనర్, ల్యాబొరేటరీ అటెండెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, డ్రిల్లర్, డ్రైవర్ ఉద్యోగాలు, అలాగే స్టాఫ్ కార్ డ్రైవర్ అని, ఫార్మ్ అసిస్టెంట్ అని. సో ఇలా మనకి అన్ని రకాల పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ని అయితే ఈ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇది మనకి ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గా ఫేజ్ 13 సెలక్షన్ పోస్ట్లకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. సో దీనికి సంబంధించి మీరు ssc.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ప్రజెంట్ మనకి సర్వర్ బిజీగా ఉండడం వల్ల వెబ్సైట్ అయితే ఓపెన్ కావట్లేదు. సో మీకు రేపు అప్డేట్ అయితే చేస్తాను ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో రేపు మీకు సపరేట్గా అప్లికేషన్ పార్ట్ వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇందులో మనకి మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందులో మల్టిపుల్ పోస్టులు ఉన్నాయి కదా, మల్టిపుల్ పోస్టులకి అప్లై చేయవచ్చు అంటే ఎస్, ఇక్కడ మీరు చూడండి నోటిఫికేషన్లో ఇచ్చారు, క్యాండిడేట్ హూ విష్ టు అప్లై ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్ షుడ్ అప్లై సపరేట్లీ ఫర్ ఈచ్ కేటగిరీ ఆఫ్ పోస్ట్. సో మీరు ఒకవేళ మల్టిపుల్ పోస్టులకి అప్లై ఇచ్చారంటే మల్టిపుల్గా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు కాబట్టి సో మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఎస్ఎస్ఏ నుంచి ఈ యొక్క ఫేజ్ 13 సెలక్షన్ పోస్ట్లకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో చాలా మంచి అవకాశం 10th వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ వాళ్ళకి, ఇంకా పై స్థాయి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇందులో పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సాలరీస్ కూడా మనకి పోస్ట్ని బట్టి మంచి సాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. మీకు రేపు సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ ఇంకా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఫుల్ డీటెయిల్ పీడిఎఫ్ అయితే పెట్టలేదు. షార్ట్ నోటీస్ అనేది నేను మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ సోర్స్ ద్వారా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఈ జాబ్స్కి సంబంధించి కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.